ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ మాసం 20 దినాల్లో 10 మంది ఎపిసోడ్ సహకారులు వచ్చారు. 22 మంది సహకారులు వచ్చినప్పుడు సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది ట్రాన్స్మిషన్. ప్రార్థన ఒక్కటే మార్గం, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రజలు రక్షించబడాలి, విశ్వాసులు స్థిరపడాలి. విశ్వాసంలో ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీ కృపా సహాయం కొరకు వేడుకుంటున్నాము. నీ కనికరం అడుగుతున్నాం ప్రభు. ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయడానికి కావలసిన సహకారాలను పంపండి. వాక్యం వింటున్న విశ్వాసులను ఆత్మీయంగా హెచ్చరించండి, బలపరచండి. ప్రభువా, ప్రాచీన పాపపు స్వభావం కలిగి పుట్టినవారం మీ కుమారుని ద్వారా మీరు రక్షణ ఇచ్చినప్పటికీ శరీరమందు ఈ ప్రాచీన పాపపు స్వభావం కదులుతోంది నాయన. విడుదల ఇవ్వండి ప్రభు. జయించు ఆత్మశక్తి ఇవ్వండి. పాపానికి లోబడకుండా మాకెల్లరికూ కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని మాటలు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బర్దలు చేయు సుత్తె వంటిది కాదా? 2 ప్రశ్నలే, 2 విడివిడి ప్రశ్నలు. 2 ప్రశ్నలు దేవుని మాటను గుర్చిన ప్రశ్నలు. దేవుడు అడుగుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటి మాట ఎందుకు పనిచేయలేదు? ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. విత్తనము మంచిదే, నేల మంచి నేల కాదు. విత్తువాని ఉపమానం మీ అందరికీ తెలుసు. త్రోవ పక్కన పడింది విత్తనం, పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయి. ముండ్ల తుప్పల్లో పడింది విత్తనం, నిష్ప్రయోజనం అయిపోయింది, పెదగలేకపోయింది. రాతి నేలన పడింది మరొక విత్తనం, మన్ను ఎక్కువగా లేనందున త్వరగా మొలిచింది. కానీ కింద రాతి నేల, వేరు కిందకు తన్నలేకపోయింది, మాడిపోయింది, ఎండకు మాడిపోయింది. మరొకటి మంచి నేలన పడింది విత్తనం, 100 ఫలం, 60 ఫలం, 30 ఫలం ఫలించింది. విత్తనానికి తప్పు లేదు, విత్తువానిది, విత్తబడిన పొలానిది తప్పు. విత్తువాడు విసురుతుండగా త్రోవ పక్కన పడిన విత్తనం పక్షులు ఎత్తుకెళ్ళాయి, అపవాది ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక్కడ విత్తనం దేవుని వాక్యం, విత్తబడుతున్నటువంటి పొలం మానవ హృదయం. నా మాట అగ్ని వంటిది కాదా అనే ప్రశ్నకు నేను అనుసంధానపరిచిన నూతన నిబంధన లేఖనం విత్తువాని ఉపమానం. అక్కడ అగ్నికి శక్తి లేకపోవటం కాదు,
అగ్నికి శక్తి ఉంది. దహించబడుటకు సిద్ధమైన హృదయాలు లేవు. దేవుని వాక్కు శక్తి గలదే. దానిని పుణికి పుచ్చుకొని, అందిపుచ్చుకొని, మలినాన్ని దహించుకుని పరిశుద్ధపరచబడటానికి మారు మనసు పొందిన వారు లేరు. నా మాట బండలను బ్రద్దలు కొట్టు సుత్తె వంటిది కాదు. అవును, సుత్తె వంటిదే, శక్తివంతమైనదే, బండలను బ్రద్దలు కొట్టేదే. కానీ ఎందుకు ఇశ్రాయేలు జనాంగం యొక్క కఠిన హృదయాలు బ్రద్దలు కాలేదు? ఎందుకు బ్రద్దలు కాలేదు? ఇది మనం ఆలోచించాల్సింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్కు పరిపూర్ణమైన బలము గలది. అది మన జీవితాల్లో పనిచేయాలి అని అనగా మన హృదయాలు మార్పు చెందినవై ఉండాలి, చదును చేయబడినవై ఉండాలి. మన హృదయములో ఉన్నటువంటి రాతిని తొలగించాలి, మలినాన్ని తొలగించాలి. తర్వాత వచ్చిన బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలిస్తూ ఉన్న ప్రవక్తలకు నేను విరోధిని. ప్రవక్తలు మాటలను దొంగిలిస్తున్నారట, నా మాటలను దొంగిలిస్తూ. అటువంటి వారికి నేను విరోధిని. అంటే తమకు కానిది, తమకు చెందనిది, తమ ద్వారా ప్రకటింపబడని దానిని తమ దానిగా చేసుకుని ఇతర సేవకుని యొక్క ప్రభావాన్ని దొంగిలించినందున అట్టి వారికి దేవుడు విరోధి అన్నాడు. స్వేచ్ఛగా నాలుకను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. బిహోల్డ్, I am against the prophets, declares the Lord, who use their tongues and declares the Lord, who use their tongues and declare. స్వేచ్ఛగా నాలుకను ఆడించేస్తా. నోటి మాటకు అదుపు హద్దు లేనట్టి బ్రతుకులను దేవుడు అంగీకరించడు. నాలుకను గుర్చి యాకోబు పత్రికలో యాకోబు వ్రాశాడు, ఒక చిన్న అగ్ని చిచ్చు కార్చిచ్చు పెద్ద అడవిని తగలబెట్టేస్తుంది. అలాగే నోటి నాలుక కూడా ఇంత పెద్ద దేహంలో చిన్న నాలుక అయిన అవయవమైన ఈ నాలుక దేహం అంతటిని పాడు చేస్తుంది. ఇట్ పొల్యూట్స్ ద హోల్ బాడీ. చాలా మంచి ప్రభావం కలిగిన వ్యక్తే, ఘనత పొందిన వ్యక్తే, మంచి కార్యాలు చేసిన వ్యక్తే, కానీ నోటి మాట సరిగా ఉండకపోతే ఆ వ్యక్తి యొక్క పాజిటివ్ థింగ్స్ అన్నీ నెగిటివ్ అయిపోతాయి. నాలుక సాధు చేయ జాలబడదని చెప్పాడు యాకోబు. ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అందుకే నాలుకకు ఫెన్సింగ్ వేసాడని పళ్ళు చూపించాడు. పళ్ళు 32 పళ్ళు దేవుడు మూస్తే లోపల నాలుక పెట్టాడు. అంటే ఇక దేనికి కూడా ఫెన్సింగ్ వేయలేదట, కాళ్ళకు చేతులకు మిగిలిన శరీర భాగాలకు. కానీ నాలుక మాత్రం ఫెన్సింగ్ వేసాడు. యూ మస్ట్ అరెస్ట్ దట్. నువ్వు దాన్ని బంధించాలి లోపల పెట్టి. డోంట్ బ్రింగ్ ఇట్ అవుట్. బయటికి దేవద్దు, నీ నాలుగు ఇష్టం వచ్చినట్టు అన్నాడు. నోటి మాట చేత దేవుణ్ణి మనం బాధ పెడుతున్నాము. దేవుని పిల్లలు మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. అంతకు మించినది సాతానుని వలన, అపవాది వలన కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క మాట వెనక తన సొంత మాటను ముఖ్యమైనదిగా ప్రకటించుకుని దేవోక్తులను ప్రకటిస్తున్న ప్రవక్తలకు నేను విరోధిని. ఐఎమ్ అగైన్స్ట్ టు దెమ్. విరోధి అంటే శత్రువు అని. ఇది యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేత మాయా ప్రగల్భత చేత
నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. చూడండి, విరోధి అనే పదం ఇక్కడ మూడవసారి రాస్తున్నాడు. ఎవరికి విరోధట? దేవుని మాటలను దొంగిలించు ప్రవక్తలకు విరోధి, అబద్ధములు చెప్పుచున్నటువంటి స్వేచ్ఛగా నాలుక నాడించేవాడికి విరోధి, మాయా ప్రగల్భతల చేత ప్రజలను ప్రక్కదారి పట్టించేవాడికి కూడా దేవుడు విరోధి. గాడ్ ఈజ్ ద ఎనిమీ టు ద ప్రాఫిట్స్. ఇతరులను ఎవరైతే ప్రక్కదారి పట్టిస్తారో ఆత్మీయంగా వాళ్ళకు దేవుడు సుముఖంగా ఉండడు, వ్యతిరేకంగా ఉంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క పేరిట వాక్యము చెప్పే బాధ్యత చాలా గొప్పది. ఉత్కృష్టమైన ఉద్యోగం అది, వృత్తి అది. దానిని మిస్యూజ్ చేసుకుని సొంత లాభం కోసం దేవుని స్థానాన్ని దొంగిలించటం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్కును దొంగిలించటం, దేవుని స్థానాన్ని దొంగిలించటమే. దేవునికి ఇవ్వవలసిన ఘనతను తనకు ఆపాదించుకోవటం పాపమే. అట్టి వారికి దేవుడు విరోధి. ప్రధానంగా ప్రవక్తలకు నేను విరోధినని 3 సార్లు చెప్పాడు. ప్రవక్తలు ఎవరు చెప్పుకోగలుగుతారు ప్రవక్తలని? ఆల్రెడీ ఇన్ ద మిషన్ లెవైట్స్, లేవీయులు చెప్పుకుంటారు మేము ప్రవక్తలం అని. వాళ్ళకు దేవుడి విరోధి. ఎందుకంటే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే యాజకుడైన, లేవీయుడైన, నాయకుడైన, పరిపాలకుడైన దేవునికి విరోధే. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. కుటుంబాన్ని దైవ మార్గంలో నడపలేకపోతే మనం దేవునికి విరోధులం అయిపోతాం. గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీస్, దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలను మనం నెరవేర్చి తీరాల్సిందే. ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు మాత్రము ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇది యెహోవా వాక్కు. ప్రవక్త ప్రజలకు ప్రయోజనకారిగా బ్రతకాలి. మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి ప్రాఫెట్. అలా లేడట, ప్రయోజనకారిగా లేడు. నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఇతరులకు ప్రయోజనకారిగా ఉంటున్నారు? జనులకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీలో ఎంతమంది ఉంటున్నారు? మేక్ యువర్ సెల్ఫ్ సో దే డు నాట్ ప్రాఫిట్ టు దిస్ పీపుల్ ఎట్ ఆల్. వారి పిలుపే ప్రయోజనకారుల పిలుపండి. వారి బోధ ద్వారా, వారి ప్రకటన ద్వారా ఇతరులకు ప్రయోజనం కలిగించాలి. వాళ్ళు నా టీచింగ్ ఇతరులకు మేలు కలిగించాలి. ఇట్ షుడ్ షో దెమ్ ద సొల్యూషన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రెంగ్థెన్ దెమ్, స్టేబుల్ దెమ్. బలపరచాలి, స్థిరపరచాలి నా మాట. అలా లేకపోతే ఏమిటి ప్రయోజనం? నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. నీవు నా మాట వచించుటకు నువ్వెవడవు అని దేవుడు అడుగుతున్నాడు వారిని. దేవుడు పంపాలి. సిలోయము అను మాటకు అర్థం ద వన్ హూ సెంట్ బై గాడ్, దేవుని చేత పంపబడిన వాడు. దాన్నే షిలోహు అని కూడా అన్నారు. దేవుని చేత పంపబడిన వాడే నిజమైన సేవకుడు. దేవుని చేత పంపబడని వాడు కూడా ఉనికిలోకి వస్తున్నాడని ఈ వచనం చొప్పున మనకు అర్థం అవుతుంది. పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద కాల్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ బై హిజ్ నేచర్ ఆఫ్ వర్క్. దేవుడు ఈ వ్యక్తిని నిజంగా పిలిచాడా లేడా అనేది అతని
పని ప్రభావాన్ని బట్టి తెలుసుకోవచ్చు, స్వభావాన్ని బట్టి తెలుసుకోవచ్చు. పని స్వభావం. మేకింగ్ మనీ ఫర్ దేర్ సెల్ఫ్, డబ్బు సొంతగా నా కోసం అన్నట్టుగా రేస్ చేసుకుంటాడు, అటివాడు దేవుని సంబంధి కాడు. తరువాత మనుషులను సంతోషపెట్టాలని బోధలు చేసేవాడు, దేవుని సంతోషపెట్టాలని బోధించక మనుషులను సంతోషపెట్టి లబ్ధి చేకూర్చుకోవాలనుకునేవాడు, దేవుని చేత పిలువబడినవాడు కాదు, పంపబడినవాడు కాదు. నీతిని మాత్రమే ఆశ్రయించి శ్రమైన నమ్మకంగా ప్రజలను పాపక్షమాపణ వైపు, సత్యము వైపు నడుపుటకు శ్రమపడుతున్న సేవకుడు దేవుని చేత పిలువబడినవాడు, పంపబడినవాడు. ఎక్కడ కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఎక్కడ మార్పులకు గురి కాకూడదు. దేవుని చేత పిలువబడినవాడు లోకాశల వైపు వెళ్ళకూడదు. కనుక నేను అతన్ని పంపలేదు, నేను ఆజ్ఞ ఇవ్వలేదు, ఇది నేను ఆజ్ఞాపించి చెబుతున్నానని చెప్తున్నాడు. 33 వచ్చిన మరియు జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము. ఇర్మియాతో అడుగుతారట యాజకులు చెవని, వాట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ ద లార్డ్? దేవునికి ఉన్న భారం ఏమిటి? ఏమిటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, ఆయనకున్న భారం ఏమిటి? భారము అన్నప్పుడు బర్డెన్. మీరే ఆయనకు భారంగా తయారయ్యారు. ఆయనకు కష్టం ఏంటి? ఆయనకు నొప్పి ఏంటి అంటే ఇదే మీరే, మీ ప్రవర్తనే. అది ఇర్మియాతో చెప్పమంటున్నాడు. మీరే ఆయనకు భారం, మిమ్మల్ని ఎత్తి పారేస్తానని యెహోవా వాక్కు చెబుతాను. చూడండి, చాలా సందర్భాల్లో వీడు మనకు చాలా హెడ్ఏక్గా తయారయ్యాడండి అంటుంటాం. తలనొప్పిగా అయిపోయాడు. భారం అంటే అదే హెడ్ఏక్ అని. శిరోభారం అంటారు హెడ్ఏక్ని. కనుక భరింపలేని స్థితిలో ఒకడి బ్రతుకున్నప్పుడు వాడిని భారంగా ఎంచుతాం. అలాగే నిరుద్యోగిగా దీర్ఘకాలం ఓడిపోయిన బిడ్డలు తల్లిదండ్రుల మీద పడి సంవత్సరాలు తింటూ ఉంటే కూడా వాళ్ళని కూడా భారం అనే అంటారు. అంటే వాళ్ళకి భరించలేకపోతున్నామండి అని. కనుక దేవునికి భారం ఏంటి? దేవుడు భరించలేకపోతుంది అసలు ఏమిటి అంటే మీరే ఆయనకు భారం. దేవుని సేవకులు అని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవునికి మహిమ రాకుండా చేస్తున్నారు కదూ. అందుకే మీరు వ్యక్తిగతంగా ఆయనకు భారంగా పరిగణించారు. అది చెబుతున్నాడు. యెహోవా భారము అను మాట ఎవడైనా ఎత్తినప్పుడు వాని ఇంటి వాని నేను దండిస్తాను. అయితే యెహోవా ప్రత్యుత్తరం ఇదే, యెహోవా ఏమని చెప్పుచున్నాడని మీరు మీ పొరుగు వానితో సహోదరులతో ప్రశంసించాలి. యెహోవా భారము అను మాట మీరు ఇక మీదట జ్ఞాపకం చేసుకోవద్దు. జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతి దేవుడకు యెహోవా మాటను మీరు అపార్థం చేసి కాగా ఎవని మాట వానికే భారమగును. జీవము గల దేవుని మాటలను మీరు అపార్థము చేసిరి. ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలి? ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. నేను యేసు ప్రభువును దేవుడిగా నమ్మటం లేదండి అన్నాడు. అదేమిటండి మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అడిగాను. నేను ఒకప్పుడు క్రైస్తవుడినేనండి, కానీ యేసు ప్రభు దేవుడు కాదని నేను ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు. అదేమిటండి ఎందుకు అట్లా అంటున్నారు అంటే వాక్యం అలా చెప్పింది అన్నాడు. నాకు చాలా ఒకంత ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి వాక్యం ఎలా చెప్పింది అంటున్నారు? ఏం వాక్యం అన్న? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే ప్రవేశిస్తాడన్న మాటను తీసుకొని ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరని దేవుడు చెప్పాడు అని అన్నాడు. అర్థమైందా మీకు లిటిగేషను? ప్రభువా ప్రభువా అని యేసును అంటే దేవుడు అని యేసును అన్నవాడు పరలోకానికి వెళ్ళడని యేసే చెప్పాడు అంటున్నాడు. అక్కడ అర్థం అదేనా?
అక్కడ అర్థం అదేనా? దేవుని చిత్తము నెరవేర్చువాడు. నోటి మాటతో, కేవలం నోటి మాటతో ప్రభు ప్రభు అని హృదయం దూరంగా ఉంటే పరలోకానికి వెళ్ళరనే అర్థాన్ని అక్కడ ఇస్తుంటే, ఆ మాటను విడదీసి అక్షరార్థం చేసి అపార్థం చేసుకొని ఆయన యేసుప్రభు దేవుడు కాదని యేసే చెప్పాడని నాకు బోధించాడు. అతడు అపార్థం చేసుకున్నాడు, నేను అపార్థం చేసుకోలేదు. అర్థమవుతుందా సోదరుడా? దేవుని మాటలను అపార్థం చేసేటువంటి వ్యక్తులు సమాజంలోకి వచ్చేసారు. కొందరు ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క కొటేషన్ తీసుకుని దాన్ని అవుట్రేట్గా వ్యాఖ్యానించేస్తూ బిబ్లికల్ డాక్ట్రిన్కి వ్యతిరేకంగా మాట్లాడేస్తుంటారు. నేను ఒకరోజు ఒక పెద్ద ఒక బోధకుడు, ఇతర మతానికి చెందిన ఆయన మాట్లాడటం విన్నాను. మొదటి అధ్యాయం ఆదికాండంలో చివరికి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా విశ్రాంతి తీసుకున్నాడని రాసి ఉంది. అసలు ఏం చేశాడని దేవుడు అలసిపోయాడు అన్నాడు. కలుగునుగాక 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 అంటూ ఉన్న దేవుడు ఎందుకు అలసిపోయాడు? అన్నిసార్లు 6 రోజులు కలుగునుగాక అంటూ వచ్చినాడు, విశ్రాంతి తీసుకున్నా అంటే అంత బలహీనుడా అని వ్యాఖ్యానించాడు. అంటే నీ అవగాహనలో అర్థం చేసుకుని బైబిల్ని అపార్థం చేస్తే దేవుడు బలహీనుడు అవుతాడా? మరి అదే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే ఆయనకి అర్థం కావాలంటే దేవుడు రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. మనం అనుకుంటాం కదా, కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని వస్తాను బ్రదర్, రెస్ట్లెస్ అయిపోయానంట, అట్లాంటి విశ్రాంతి అనుకుంటున్నాడు. అది కాదు. సృష్టి పూర్తి చేసినప్పుడు పని నుండి విరమించెను. ఇంటర్వెల్ బిట్వీన్ 2 different works is called intermission, rest. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? 2 వర్కింగ్ పార్ట్స్ మధ్యలో ఉన్నటువంటి టైం ఇంటర్వెల్, అది విశ్రాంతి అంటే. అంతే తప్ప విశ్రాంతి అంటే అలసిపోయాడని కాదు. చూడండి, ఒక సినిమా హాల్లో 2.5 గంటల సినిమా, 1 గంట గంటన్నర అయిన తర్వాత విశ్రాంతి నేస్తాడు. అంటే 1 గంట చూసి అలసిపోయారనా? అక్కడ అర్థం అలిసినందుకు కాదు. 2 different పార్ట్స్ యొక్క మధ్య ఇంటర్వెల్. కనుక వాక్యాన్ని అపార్థం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు సిలువలో అడిగిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడినాడితివి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు సర్వజ్ఞానం లేదన్నాడు ఒక ఆయన. నన్నెందుకు చేయి వదిలేవని ఆయనే అడుగుతుంటే, దేవుణ్ణి అడుగుతుంటే, ఇక ఆయన సర్వజ్ఞానం ఎట్లా అవుతాడు? ఎందుకు వదిలాడో ఆయన చెప్పగలగాలి. కానీ కనుక ఇలా దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేస్తూ దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వారికి వారి మాటే వారికి భారం అయిపోతుంది అన్నట్టు. దాని చేత వారు తీర్పులోకి వస్తారని అర్థం. యెహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడనియో, యెహోవా ఏమి చెప్పుచున్నాడనియో మీరు ప్రవక్తను అడగవలను గాని, యెహోవా భారమను మాట మీరు ఎత్తిన ఎడల అందును గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞాపించినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుతూనే ఉన్నారు. కాగా నేను మిమ్మల్ని ఎత్తేస్తున్నాను, మీకు మీ పితరులకు నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారేస్తున్నాను. ఎన్నడూనూ మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ మీదకి రప్పిస్తాను. నేను ఏది పలకద్దన్నానో అదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ స్థలం నుండి పంపించేస్తున్నాను అన్నాడు. రెబెలియన్ ఎగెనిస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మీద తిరుగుబాటు, దేవుని మాట మీద తిరుగుబాటు. ఇది ఎంతవరకు మంచిది ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యమునకు తిరుగుబాటు చేయుట అనేది ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఏదైనా వనంలో ఆదాము గారు చేసి చూపించాడు. అతని సంతానం అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగానే వెళుతూ వచ్చారు. కానీ యూదా ప్రజలు నిబంధన చేయబడిన వాళ్ళు ఎందుకు అలా వెళుతున్నారంటే ప్రాచీన పాపపు స్వభావాన్ని ఆధారం చేసుకున్నారు తప్ప దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోలేదు. దేవుని యొద్దకు వచ్చిన వారికి అర్థమవుతుంది, అయ్యో నేను తప్పిపోయానే అనేది.
అద్దము ముందు నిలుచున్నప్పుడే నీ ముఖం మీద ఉన్నటువంటి మలినం తేటగా తెలుస్తుంది. అద్దం ముందుకు రాకుండా ఉంటే ఎవడి ముఖం ఎవడికి కనపడదు. నీ హృదయం నీకు తెలియాలి అనంటే వాక్యం అనే ఆధ్యాత్మిక దర్పణం ముందుకు రావాల. దేవుని వాక్యము అనే అద్దము దర్పణము ముందు నీవు నుంచోవాలి. యు నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని నిన్ను నీవు చూసుకుంటే నీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా దేవుని వాక్కునకు ఎక్స్పోజ్ అయినప్పుడు నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అప్పటి వరకు జనాన్ని తిట్టాడు. దోషభరితమైన జనమా, మూర్ఖులారా, ఎద్దు కామందు నెరుగుతుంది, గాడిద సొత్తవాన్ని దొడ్డి నెరుగుతుంది, ఇలా మాట్లాడినటువంటి ఆయన చివరికి వచ్చేటప్పటికి ఆరోగ్యం వచ్చిన, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను వ్యక్తిగతంగా అపవిత్రుడినని చెప్పి మొరబెట్టాడు. కనుక ఒక వ్యక్తి వాక్యము ఎదుటకు తన హృదయమును తీసుకుని పోవాలి. అప్పుడే ఆ హృదయము దేవునికి ఎంత దూరంగా ఉందో తెలుస్తుంది. దేవుడు స్వయాన చెబుతున్నాడు, మీరు నేను చెయ్యొద్దని చెప్పిన దాన్ని చేస్తూనే పోయారు కాబట్టి మిమ్మల్ని నేను ఈ స్థలము నుండి పారేస్తున్నాను. విసిరేస్తున్నాడు, పారేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎత్తి అవతలేసేస్తున్నాడు, ఇక్కడ లేకుండా చేస్తాడు. యెరూషలేము పట్టణం ఎంత ప్రశస్తమైనటువంటిది. యెరూషలేమా నీ క్షేమం కొరకు ప్రార్థించే వాళ్ళు వర్ధిల్లుతారని పొగడబడిన ఆ పట్టణం రాతి మీద రాయలేని పరిస్థితికి వచ్చేసింది. సహోదరుడా, సహోదరి, నువ్వు ఒకప్పుడు దేవుని చేత ఎంతగానో పొగడబడుతున్న అనుభవంలో ఉండుండొచ్చు. కానీ హూ ఆర్ యు ఎట్ ప్రజెంట్? ఇవాళ ఏమిటి నీ పరిస్థితి? ప్రభువా, నేను ఇంకా ప్రాచీన పాపపు స్వభావంతో బాధపడుతున్నాను, నా పాపం నన్ను జయిస్తోంది, నా ఆత్మీయ జీవితంలో బలహీనతలోకి వెళ్ళిపోతున్నాను అని నీవు అనుకుంటే ఇది అనుకూల సమయమే. ప్రభువును క్షమాపణ అడగచ్చు. ప్రభువు నిన్ను బలపరచుటకు శక్తి కలిగినవాడు. తన ఆత్మచేత నిన్ను అభివృద్ధిలోకి తెస్తాడు. పాపమును జయించే స్థాయికి తీసుకొస్తాడు. కనుక దేవుడు చెప్పే మాటకు తూచా తప్పని విధేయత చేయగలిగే స్థాయికి తీసుకొస్తాడు. మన శరీరంలో లస్ట్ ఉన్నది, మన శరీరంలోనే పాపేచ్ఛ ఉన్నది. ఇది మనం గుర్తెరిగితే దాన్ని సిలువ వేయగలుగుతాం. తన శరీరాన్ని ప్రభువుతో పాటు సిలువ వేసిన వాడే గొప్పవాడవుతాడు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఇర్మియా గ్రంథపు వాక్య ధ్యానాలు మా నిజ జీవితాన్ని మాకు చూపిస్తున్నాయి ప్రభు. మీరు చెప్పిన వాక్యం నాతోనే మాట్లాడింది, నన్ను గుర్చే మాట్లాడింది అన్నట్టుగా ఉంది అని అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు. నేను కూడా సాక్ష్యం ఇస్తున్నాను ప్రభు మీ ఎదుట. ఇది నాతో మాట్లాడుతోంది, నా బలహీనత నాకు చూపిస్తోంది, నాలోని పరిపూర్ణత మార్గము నాకు కనబడుతోంది. మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను తండ్రి. మాలోని పాపేచ్ఛలు మమ్మలను డామినేట్ చేస్తున్నాయి. నీ అగ్ని వంటి మాట, నీ సుత్తె వంటి మాట చేత మమ్మలను సరిచేయండి. ఆయన నాలోని అపవిత్రతను కాల్చండి, దహించండి, కఠినత్వాన్ని బ్రద్దలు కొట్టండి, బయట పారవేయండి. మా హృదయాలు మార్పు చెంది నీకు ఇష్టమైన ప్రీతికరమైన అర్పణలుగా ఉంటాను సహాయం చేయండి. మేము నీ రాజ్యము నుండి విసిరివేయబడకుండా సహాయం చేయండి. అవిధేయత చేత కొట్టివేయబడే తరములో ఉండకుండా సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.